అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీడీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దెబ్బతినే విధంగా సుప్రీంకోర్టు కూడా చెప్పిన తర్వాత సిట్ అన్నమాట సిబిఐ అంతా ఎంక్వైరీ చేస్తారు. సిబిఐ ఎంక్వైరీ కూడా అయిపోయింది. అయినా క్లియర్గా ఏమిటంటే దాంట్లో ఎటువంటి అనిమల్ ఫ్యాట్స్ ఏమి దాంట్లో కలవలేదని క్లియర్ కట్గా చెప్పింది, దాంట్లో రాసినారు. అయినా కూడా వీళ్ళు డైలీ అదే ప్లేస్మెంట్ పెట్టి నిన్న ఒక ఆయన చెప్తాడు 60 లక్షల లడ్డులను మిక్స్ అయింది, ఇంకోటి చెప్తారు 60 లక్షల లడ్డులను మీకు కల్తీ అయిందంట. ఇప్పుడు ఫ్యాట్ అనేది లేదని చెప్పిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడతారు అనుకుంటే వీళ్ళు చెప్తాను. నేను చెప్పేది ఒకటి ఏమంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు చేసే కుటుంబ ప్రతిస్తుందంటే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీని అటాక్ చేస్తలేదు. వాళ్ళు అటాక్ చేస్తుండేది తిరుపతి లడ్డు గురించి, హిందువుల యొక్క మనోబలం దెబ్బతీసే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది చాలా పొరపాటు, ఇది చేయకూడదు. ఎందుకంటే మనం అటాక్ ఉంటే రాజకీయాలు ఉంటే రాజకీయం చేసుకోవాలి, కానీ రాజకీయాలు పెట్టి లడ్డు పైన ఆ టెంపుల్ పైన చేసుకుంటే చాలా హిందువుల మనోబలం దెబ్బతింటుంది. పదే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందనే మాదిరిగా ఎన్నేవాడు ప్రెస్ మీట్లో ఏదో డిబేట్ చెప్తున్నాడు. 10% కలిసి ఉండొచ్చు కదా అని, ఎంత 10% కలిసి ఉండొచ్చు కదా అని అంటే ఎంత దిగజారిపోయినారంటే రాజకీయం తప్ప వాళ్ళకి దేవుని పైన ఎటువంటి భక్తి లేదు, బాగుండదు. ఆయనే